నీవు యెహోవా యందు ఆనందించెదవు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించెదను. నీ తండ్రి అయిన యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవములో ఉంచెదను. యెషయా 58:14. ప్రైజ్ జీసస్. ఈరోజు సెప్టెంబర్ 24 ట్యూస్డే. గుడ్ మార్నింగ్ పరలోకనేస్తం సంఘ బిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాలు, ఇతర దేశాల మన ప్రియులందరికీ కృపాక్షేమములు సమృద్ధిగా విస్తరించునుగాక. ఫ్రెండ్స్, దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాను. నీవు దేవుని యందు ఆనందిస్తే, దేవుని యందు నువ్వు పూర్ణ హృదయంతో నువ్వు వెంబడిస్తే, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద, ఉన్నత స్థాయిలో నిన్ను పెడతాను. గనుల వంటి పేరు నీకును కలుగజేస్తానడు దావీదు దేవుడు. ఎస్, ఓకే. నా కాళ్ళను లేడి కాలువలే చేసి ఉన్నత స్థలం మీద ఎక్కిస్తానడు దేవుడు. ఎస్, కనుక ఫ్రెండ్స్, దేవుడు ఉన్నత స్థలములో నిన్ను ఎక్కించునుగాక, నెక్స్ట్ లెవెల్ లేవనెత్తునుగాక. ఆమేన్. దేవుని యందు ఆనందిస్తున్నావా? లోకం నుండి ఆనందిస్తున్నావా? దేవుని యందు ఆనందించి నేర్చుకో. దేవుని బట్టి అతిశయించు, లోకాన్ని బట్టి అతిశయించక. కనుక నువ్వు ఎప్పుడైతే దేవుని యందు ఆనందిస్తూ దేవుడు అంటే పడి చచ్చిపోయే మనసును పెంచుకుంటావో, నువ్వు పైకి లేవనెత్తబడతావు. కిందుండవు, పైవాడుగా ఉంటావు, కిందవాడుగా ఉండవు, అప్పిచ్చేవాడుగా ఉంటావు, అప్పుచ్చుకునేవాడు ఉండవు, తలగా ఉంటావు, తోకగా నువ్వు ఉండవు. దేవుడు నీకు కృప తెరుచునుగాక. ఆయనను దీవిస్తే నీ దీవెన ఆపేదేవుడు ఇంకెవడు పుట్టలేదు, ఇంతవరకు పుట్టడు కూడా. ప్రైజ్ జీసస్. నిన్ను ఉద్యోగ విషయంలో ఉన్నత స్థలంలోకి దేవుడు ఎక్కించిపోతున్నాడు. మీలో కొందరిని అద్భుత రీతిలో ప్రమోషన్ ఇచ్చి టాప్ లిస్ట్లో పెట్టడం, మరికొందరు బిజినెస్ ఉన్నత స్థాయికి వెళ్ళబోతుంది. దేవుడిని పట్ల కృప తెరుచునుగాక. ఎవరు బలహీనంగా ఉన్నారో వారి పట్ల దేవుడు బలపరిచి, దేవుడు గొప్ప కార్యాలు చేయనుగాక. ఉన్నత స్థానాన్ని దేవుడు నీకు ఇచ్చునుగాక. నీ సహోదరి అందరికంటే నిన్ను యేసేపును పైన పెట్టినట్టు దేవుడిని పెట్టబోతున్నాడు. దావీదును పైన పెట్టి దేవుడిని పెట్టబోతున్నాడు. ధైర్యం తెచ్చుకో. అందరూ కృంగదీస్తున్నారా? అందరూ అవమానపరుస్తున్నారా? బలహీనపరుస్తున్నారా? ఇప్పుడున్న స్థితి వాళ్ళకు తెలుసు. దేవుడు నీకు ఇచ్చే కృప, ముందున్న దీవెన వాళ్ళకి తెలియదు. వాళ్ళు అలాగే మాట్లాడతారు. వాళ్ళ మాటలు పట్టించుకోకు. ధైర్యంగా ఉండు. దేవుడు నిన్ను ఉన్నత స్థలం మీద ఎక్కించునుగాక. ప్రార్థన ఆశ్చర్యకడ నీకొందనాలు. ఎవరి ప్రార్థనలోకి పెసుబెతకు బిడ్డను దర్శించండి. దేశం యొక్క ఉన్నత స్థలం మీద ఎక్కిస్తాను. నీ యందు ఆనందించే బిడ్డలుగా మమ్మల్ని చేయండి. నీ యందు సంతోషించే బిడ్డలుగా, నిన్ను బట్టి అతిశయించే బిడ్డలుగా, నిన్ను బట్టి నాయనా మేము అనేకులకి నీ ప్రేమను చాటేవారుగా ఉండే కృపను మాకు దయచేయండి. నీ సన్నిధిని ఎప్పుడు అనిపించే భాగ్యం మాకు దయచేయండి. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. నువ్వు దీవిస్తే అది రెండింటికి దీవెనని ఎవరూ ఆపలేరు. దేశం యొక్క ఉన్నత స్థలం మీద ఎక్కిస్తాను. ఈరోజు నాతో మాట్లాడుతున్నావు ప్రభు. ఈ మినిస్ట్రీని అలా లేవనెత్తండి, పరిచారకులను లేవనెత్తండి, ప్రతి బిడ్డలను లేవనెత్తండి. విద్యార్థులను కూడా ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలా అయ్యా, ఉన్నతమైన ఆశయాలు కలిగి ఉండాలా. కృప చూపించి గొప్ప కార్యాలు చేయండి. ఎవరు నీ యందు ఆనందిస్తున్నారో వారందరూ కూడా బ్లెస్ చేయండి. ఫెయిల్ అయిన పాస్ అవ్వాలా. ఆయన అప్పులో ఉన్న అప్పు నుంచి బయటకు వచ్చేయాలి. వ్యాధిగ్రస్తులు స్వస్థపడాలా. అయ్యా, బలహీనలు బలపడాలా. విడిపోయిన కుటుంబాలు కట్టబడాలా. పెళ్లి కానులు పెళ్ళి అవ్వాలా. అయినా ఎవరైతే అనేకుల చేత తృణీకరించబడ్డారు యేసేపులాగా, వారు ఉన్నత స్థాయికి ఎదగాల. కృప చూపించండి. యూనివర్సిటీలో టాపర్స్గా ఉండాలి, స్కూల్స్లో టాపర్స్గా ఉండాలి. అన్నింటిలో కృప నుంచి ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఫైనాన్షియల్ బ్రేక్ త్రూ ఇవ్వండి. మిరాకిల్ చేయండి. అప్పుల నుంచి, దరిద్రం నుంచి విడిపించండి. వ్యాధుల నుంచి విడిపించండి. సమస్యల నుంచి విడిపించండి. శోధన నుంచి తప్పించండి. పెళ్లి కానులు పెళ్ళి అవ్వాలి. గర్భాలు పొందాలి. వచ్చేవారు నాయన గర్భాలను ఫ్రూట్స్ ఇస్తుండగా నీ దీవెన దయచండి. హీలింగ్ ప్రేయర్స్ ఇప్పుడు సిద్ధపరిచి నీ ఆత్మాభిషేకంతో నింపండి. పరిచర్య అవసరాల కలు తీర్చండి. అయినా కృప చూపించండి. ప్రామిస్ ల్యాండ్ ఉన్న ప్రాబ్లమ్ని సాల్వ్ చేయండి. ఎంతో అమౌంట్స్ కావాలి, ఇది కూడా సిద్ధపరచండి. ప్రతి ఒక్కరు అవసరాలు తీర్చండి. ఆయన బ్లిస్లో ఉన్నటువంటి ఆ ప్లాట్స్ ప్రాబ్లమ్ మీరు సాల్వ్ చేసి రిజిస్ట్రేషన్ కావాల్సి రిజిస్ట్రేషన్ అవ్వాలి. మా పక్షం మీరు వ్యాజ్యం పెట్టండి. శత్రువుకి భయం పుట్టించండి. ఏ దుష్టుడు మాకు అడ్డుపడినవ్వదు. చీకటి తొలగించండి. అన్ని విషయాలు దీవెన దయచి రోజంతా కూడా గొప్ప జయాన్ని ఇవ్వండి. దీవెనతో నింపండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్, యానివర్సరీ బిడ్డలను దీవించి దీర్ఘ ఆయుష్ కృపే సమాధానం నుంచి నడిపించుకొని చేయమని ఇవ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. హలో, దేశం యొక్క ఉన్నత స్థలముల మీద దేవుని ఎక్కించబోతున్నాడు. గుర్తుపెట్టుకో. ప్రేయర్ చేసుకో బ్రదర్, సిస్టర్, బిడ్డ. దేవుని పట్ల గొప్ప కార్యాలు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.